పూరి జగన్నాథ్ కూడా హిట్ కోసం చాలా అర్రులు చాసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా తన సినిమాని ఒక రకంగా ఆ పాత ప్లాట్నే మళ్ళీ రిపీట్ చేశాడు, ఏదైతే చిప్పు సిస్టమ్ ఉందో. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది? అంటే ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ అది. అంటే జనాల్ని విపరీతంగా ఎంటర్టైన్ చేయగలిగిన విపరీతంగా నవ్వించగలిగినటువంటి ఒక పాయింట్ ఉంది దీనిలో. దాన్ని పట్టుకోవడంలో పూరి జగన్నాథ్ గారు ఘోరంగా విఫలం చెందాడు. అందువలన ఈ సినిమా రొటీన్ సినిమాగా మారింది. కొత్త పాయింట్ ఉన్నప్పటికీ ఈ కొత్త పాయింట్ మీద కేంద్రీకరణ జరగలేదు, స్టడీ జరగలేదు. అంటే ఒక విలన్ తను చనిపోతున్నాను అని తెలిసి తన బ్రెయిన్ని ఇంకొక బ్రెయిన్లోకి పంపించడం ద్వారా తన లెగసీని కొనసాగించాలి అనుకుంటాడు. అంటే బాడీ డబుల్ అనేటువంటి ఒక థియరీ ఉంది. అదేంటంటే ఫిజికల్గా తన రూపాన్ని పోలిన రూపాన్ని క్రియేట్ చేయటం ద్వారా కన్ఫ్యూజ్ చేయటం ప్రపంచాన్ని. ఇది టార్గెట్. ఇక్కడ తను ఒక విషయానికి ఎలా రియాక్ట్ అవుతాడో అలాగే రియాక్ట్ అయ్యి తను లేకుండా తన ప్రెజెన్స్ ఉండేలాగా ఉనికి ఉంటూ తాను ఉండడు. ఇది అద్భుతమైనటువంటి పాయింట్. దీని మీద 64 ఆ ప్రాంతాల్లో డివి నరసరాజు గారు రాముడు భీముడు అనే ఒక కొత్త పాయింట్తో సినిమా తీసి అద్భుతమైన కమర్షియల్ విజయం సాధించగలిగాడు. ఒక బ్యానర్ ఇప్పటికీ నిలబడి ఉంది. ఆ సినిమా వలన వచ్చినటువంటి ఒక బ్యానర్ సురేష్ మూవీస్ అనేది. ఆ తర్వాత అదే ఫార్ములాని అడాప్ట్ చేసి దానికి ఎమగోలని మిక్స్ చేసి చేసినటువంటి యముడికి మొగుడు పెద్ద ఎంటర్టైనర్, ఇప్పటికీ ఎంటర్టైనరే. అది యమగోళ అనేది ఇట్ సెల్ఫ్ ఎంటర్టైనర్ సినిమా, చాలా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాల స్థాయిలో తీయదగినటువంటి ఒక పాయింట్ ఉంది ఇందులో. అసలు మిగిలిన గోల జోలికి వెళ్లకుండా అది సంజయ్ దత్కి అనిపిస్తుంది ఆయన పద్ధతిలోనే. అలా ఒక తనని పోలినటువంటి తన డూప్లికేట్ని తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ఆయన. ఈ కన్ఫ్యూజన్లో చాలా వినాశనం జరిగిపోతుండగా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఇదేమిటి అనేది అర్థం చేసుకోవటానికే టోటల్ పోలీసు విభాగం కావచ్చు, ప్రపంచం కావచ్చు, దీన్ని అర్థం చేసుకోవడానికి పడే తిప్పలు. ఒక కనిపిస్తున్నది ఒకడు, ఆపరేట్ జరుగుతోంది ఒకటి, ఇదంతా ఎలా జరుగుతోంది అనేది అర్థం కాక దాన్ని కనిపెట్టడానికి వాళ్ళు పడే కష్టాలతో మొదలుపెట్టి దీన్ని కనిపెట్టి వీడిని ఎలా దానిలో నుంచి బయటకు తీసుకొచ్చి వీడి ద్వారా వాడిని ఎలా ఎలిమినేట్ చేయాలి అనే యాంగిల్లో మాత్రమే అక్కడ వరకు కన్ఫైన్ అయ్యి కథను డిజైన్ చేసుకుని ఉంటే చాలా ఎంటర్టైన్మెంట్ పండేది, కొత్తగా అనిపించేది ప్రపంచానికి సినిమా. ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని చేతులారా జారవిడుచుకున్నాడు ఆయన పూరి జగన్నాథ్. రెండోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉనికిలోకి వచ్చి చాలా దారుణాలు చేస్తోంది. డిజిటల్ అవతార్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. ప్రతి మనిషికి ఒక నమూనాను తయారు చేస్తున్నారు. ఇతను అంటే యాప్ల ద్వారా ఇతరత్ర రోజు జరిపేటువంటి యాక్టివిటీస్ నుంచి ప్రతి మనిషికి ఒక డిజిటల్ అవతార్ డిజైన్ అయిపోయి ఉంది. ఆ విషయం పూరి జగన్నాథ్కి తెలుసా తెలీదా నాకు తెలియదు, కానీ ఇదైతే జరుగుతోంది. సో ఎవరు హైడ్ అయ్యలేరు. ప్రపంచం బిగ్ బాస్ షోలో ఉంది. బిగ్ బాస్ షో అనేది మన జీవితాలకు మినియేచర్ మాత్రమే. ఓకే, బిగ్ బాస్ అనేది మన జీవితాల్లో జరుగుతోంది. మనం రోజువారీ మనం ఏం చేస్తున్నామో అందరికీ తెలుసు. మనం పొద్దున లేచిన తర్వాత ప్రతి మనిషి ఒక మానిటైజేషన్లో ఉన్నాడు, నిఘాలో ఉన్నాడు. దీని మీద అద్భుతమైనటువంటి కథలు డిజైన్ చేయవచ్చు. అంత అవకాశం ఉంది అక్కడ. చాలా ఎంటర్టైన్మెంట్ నడపచ్చు. దాన్ని కేవలం తన అనవగాహన ద్వారా అధ్యయనం చేయటం అనేది మానేయటం ద్వారా దాన్ని వదిలేశాడు ఈయన. మెమరీ ట్రాన్స్ఫర్ అంటే అక్కడి నుంచి ఆయన బ్రెయిన్లోంచి తీసి ఈయన బ్రెయిన్లోకి ఎక్కించడం కాదు. అది కమర్షియల్ సినిమాకి లాజిక్తో పని ఉంది అంటే అనొచ్చు, కానీ
ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసుంటే నిజానికి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్కి కారణం అదే. అంటే అక్కడ జనాల్ని హుక్ చేసినటువంటి పాయింట్ ఏమిటి? ఒక క్రైమ్ మీద ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చచ్చిపోతాడు. ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన రికార్డు ఉండదు ఎక్కడ. అతని డ్రైవ్ ఏమిటో తెలియదు. అది తెలుసుకోవడం ద్వారా ఆ కేసుని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది సమస్య. ఆ సమస్యని ఆ బ్రెయిన్ని తీసుకెళ్ళి ఆ ఆలోచనలను తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం ద్వారా ఆ డ్రైవ్ని కనిపెడతారు. కనిపెట్టి అక్కడి నుంచి ముందుకెళ్ళి ఆ కేసుని పరిష్కరించటం. అది ఆడియన్స్ని హుక్ చేసింది. అటువంటి హుకింగ్ ఎలిమెంట్ లేదు ఇక్కడ. ప్లెయిన్గా తన జ్ఞాపకాలను అతనిలోకి ఎక్కించడం ద్వారా తన రాజ్యాన్ని నడపాలనుకున్నటువంటి ఒక విలన్ అని చెప్పేశారు. చెప్పిన తర్వాత జనాలు కొత్తగా ఎలా ఫీల్ అవుతారు? ఇది జరుగుతుందా లేదా అనేది వేరే గొడవ. నువ్వు ప్రపంచ గతిని, నిఘా పద్ధతుల్ని, మారిన నిఘా పద్ధతుల్ని, మానవ జీవితం అంటే ఫ్రీ విల్ అనేది చచ్చిపోతోంది. వ్యక్తి స్వేచ్ఛ అనేది చచ్చిపోతోంది. నేను నాలాగా ఉండటం కుదరని పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రపంచం ప్రస్తుతం. ఈ కాంట్రవర్సీస్, ఈ కాంట్రడక్షన్స్ అవన్నీ నీ సినిమాలో కనిపించాలి కదా. నువ్వు ఆ ఏరియాలో సినిమా తీసేటప్పుడు అదేమీ లేకుండా తిరిగి పాత పద్ధతిలోనే సినిమా తీస్తానంటే ఎలా కుదురుతుంది? అవలేదు. అవ్వకపోవడంతో పాటు ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ కొంత ఎంగేజ్ చేయగలిగాడు. ఫస్ట్ హాఫ్లో ఆయనలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా డిస్ప్లే అయింది తెర మీద. ఆ డిస్ప్లే అవ్వడంతో ఆడియన్స్ ప్రాపర్గా కనెక్ట్ కావాలి సినిమాకి. కానీ సెకండ్ హాఫ్ కొంత నడపగలిగాడు. మదర్ సెంటిమెంట్ మీద కొంత డ్రామా నడిపే ప్రయత్నం చేశాడు ఫస్ట్ హాఫ్లోను, సెకండ్ హాఫ్లో కూడా. అది కొంత బాగానే వర్కౌట్ చేశాడు. అంటే ఆ ఏరియాలో ఆయనకి కొంత కమాండ్ ఉంది. అలాగే ఒక కన్ఫ్యూజన్ ఉద్యమం ఒకటి చేయిస్తాడు ఈ సినిమాలో. అంటే నార్త్ ఇండియా మీద సౌత్ ఇండియా యుద్ధం చేయదలుచుకుంది, సౌత్ ఇండియా విడిపోవాలనుకుంటోంది. దానికి కారణం ఇక్కడ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి నార్త్ ఇండియన్ ఉద్యోగులు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని ఒక పాయింట్ తీసుకొచ్చి, అంటే కెమెరామెన్ గంగతో రాంబాబు అలాంటి సినిమాల్లో ఇలాంటి కన్ఫ్యూజన్ డ్రామా ఒకటి నడిపాడు ఆయన. దాన్ని ఇక్కడికి పట్టుకొచ్చి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ నిజానికి ఆ ఇష్యూ ఉంది. భారతీయ జనతా పార్టీ 63 సీట్లు కోల్పోవడానికి ఒక ప్రాతిపదిక ఉంది. మొత్తం దేశం అంతా ఫీల్ అవుతోంది. అంటే ప్రెజర్ ఎక్కడుంది? నార్త్ ఇండియన్ ఉద్యోగులు ఇక్కడికి రావటం ప్రెజర్ అనుకోవట్లేదు. వలసలు వస్తున్నారు విపరీతంగా. నార్త్లో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతిని, ఉపాధి లేక, తగిన వేతనాలు లేక, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక సౌత్కి వచ్చి బతుకుతున్నారు. దీనివలన ఏమవుతుంది? ఇక్కడ కూలీ రేట్లు పడిపోతున్నాయి. ఇక్కడ సాంప్రదాయంగా కూలి పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళు అడిగిన కూలీ ఇవ్వట్లేదు. వీళ్ళు కూలీ 200 పెంచమంటే నువ్వు అక్కర్లేదు, జార్ఖండ్ వాళ్ళు ఎందుకంటే తక్కువకి వచ్చి పని చేస్తాం అంటున్నారు. దాంతో వీళ్ళు నోరు మూసుకుని పనైనా చేయాలి, లేదంటే చనిపోవాలి. ఆ క్రైసిస్ ఉంది. ఒక్క సౌత్లోనే కాదు, కొంచెం పొటెన్షియాలిటీ ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ గందరగోళం నడుస్తోంది. వలసలు అట్నుంచి రావటం వలన అక్కడ చిరాకు ఉంది జనాలకి. అంటే ఎక్కడికో పోయి బతకాల్సిన పరిస్థితి ఉంది మా జీవితంలో అనే చిరాకు వలన 63 సీట్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇదేదో ఉద్యమ రూపము ఇది కాదు విషయం. నువ్వు మాట్లాడాల్సిన విషయం మాట్లాడకుండా దాని మీద కనీసం స్టడీ చేయలేదు ఆయన. సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అని ఈ మధ్యకాలంలో తమిళనాడుకు చెందినటువంటి ఒక పొలిటీషియన్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నిజమే. అలాగే ఈ ద్రవిడియన్ మూమెంట్, ఆ ద్రవిడియన్ మూమెంట్ మీద రివ్యూస్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇంత గొడవ జరుగుతుంటే అసలు దాన్ని ఏమాత్రము స్టడీ చేయకుండా నువ్వేదో అనుకుని సినిమా తీసేస్తే ఎలా కుదురుతుంది? అది ఇదొక గందరగోళం.
అంటే సినిమా డైరెక్టర్లు రోజువారీ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఏమాత్రము స్టడీ చేయకుండా ఎవరో చెప్పిన సమాచారాన్ని విని సన్నివేశాలు కల్పించుకుంటాను అంటే ఇలాగే ఉంటుంది. అలాంటి లోపం కూడా స్మార్ట్ శంకర్ అనేటువంటి సినిమాలో దొర్లిపోయింది. ఒకటేమో అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ అందించగలిగినటువంటి ఒక ఆధునిక ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్యని తీసుకున్నాడు ఆయన. తీసుకుని దాని మీద ఏమాత్రమూ అధ్యయనం చేయకుండా ఒక డొల్ల సినిమా తీశాడు. సినిమాని అంటే ఆయన రామ్ చాలా కష్టపడ్డాడు. కష్టంలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆ క్యారెక్టర్ని ఇక్కడ తీసుకొచ్చి అదే ప్లే చేశాడు ఆయన. అదే ధోరణి. అతను జనరల్గానే ఎనర్జెటిక్గా ఉంటాడు స్క్రీన్ ప్రజెన్స్. అలాగే పూరి జగన్నాథ్లో ఒక బలం ఉంది. అతను క్యారెక్టర్ని డిజైన్ చేయడంలో సలీం జావేదుల్ని ఫాలో అవుతాడు మొదటి నుంచి. అంటే యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది ఒక కాన్సెప్ట్ను వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు. 74 నుంచి అది నడుస్తోంది. దాన్ని తన సినిమాలకు బలంగా వినియోగించుకుంటాడు ఆయన. ఓకే. పూరి జగన్నాథ్ అది కనిపించలేదు ఈ సినిమాలో, ఆ ధోరణి కనిపించలేదు. దాంతో ఇది పూరి జగన్నాథ్ సినిమాలాగా కూడా అనిపించలేదు. అలా డబుల్ స్మార్ట్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు ఆయన. ఇది కూడా ఈ వీకెండ్ సినిమాగానే మిగిలిపోతుంది. రన్ అనుమానమే, రన్ ఏ మేరకు వస్తుంది అనేది అనుమానం. అయితే ఇప్పటికే ఆయన నమ్ముతుంది సెకండ్ హాఫ్ కొంత ఎంగేజ్ చేయగలిగాను కాబట్టి సినిమా బతికేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. అది నిజం కావచ్చు కూడా, కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే అది సోమ మంగళవారాలకి డ్రాప్ అయ్యే సినిమాగానే అనిపిస్తుంది. అది కూడా రెండు ఆడియన్స్కి వాటి మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవటంలో ఆయన తడబడ్డాడు, హరీష్ శంకరు, పూరి జగన్నాథ్ కూడా దారుణంగా తడబడ్డాడు. ఇది ఈ స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్కి సంబంధించి నా రివ్యూ. ఈ సినిమా కూడా నేను 2 ఇస్తాను రేటింగ్ అవుట్ ఆఫ్ 5. సో పూరి మళ్ళీ ఇక ట్రిపుల్ స్మార్ట్ కోసం కసరత్తులు చేయాలంటారు అయితే. సరే చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.